దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేటి దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభువు సహాయం చేస్తున్నారు పిల్లరా. రోమాపత్రిక 1వ అధ్యాయం 25వ వాక్యం. యుగ యుగములకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విశ్రాంతి దినపు గడియలో మనం ఆయన యొక్క సన్నిధికి మనం పరుగులు పెట్టి ఆయనను ఆరాధించడానికి, ఆయన మహింపరచడానికి, ఆయన ఘనపరచడానికి మనం సమకూర్చబడుతుండగా, ఆయన యుగ యుగములకు ఆయన ఆరాధనకు యోగ్యుడైన దేవుడని మనం నమ్మి ఆయన ఆరాధించాలి. 6 దినాలు మనం కష్టపడి పని చేసుకుంటున్నాం. 7వ దినం విశ్రాంతి దినము కనుక ప్రభువును రక్షకుడైనటువంటి దేవదేవుని ఆరాధించడానికి మనము ఆత్మతో సత్యముతో ఆయన సన్నిధికి చేరే వారంగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, నేటి దినాన్ని మనం ఆరాధిస్తున్నటువంటి ఆరాధననే ఆయన చూసి నీకు నీ కుటుంబానికి దీవెన ఇచ్చే దేవుడై ఉన్నారు. ఎంత ఘనపరచగలమో ఆయనను అంతగా ఆయన మనం హెచ్చించే దేవుడై ఉన్నారు. దేవుని బిడ్డలారా, నేటి దినాన నీ పనిపాట్లన్నిటిని ప్రక్కన పెట్టి దేవుని ఆరాధించుకోవటానికి దేవుని సన్నిధికి పరుగులు పెట్టుకునిరా. నిశ్చయంగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, కలిగిన సమస్తాన్ని ఈ దినాన్ని వృద్ధిపరచబోతున్నారు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.